మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా? మీ డబ్బుని, ఆదాయాన్ని తెలివిగా మేనేజ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఏం చేయక్కర్లేదు. చాట్ జీపీటీ వాడితే చాలు. గొప్ప గొప్ప ఫైనాన్షియల్ సలహాలు ఈజీగా పొందేయచ్చు. నిజమేనా? నిజమే. కానీ అసలు సంగతి ఏంటంటే ఈ అవకాశం చాట్ జీపీటీ ప్రో యూజర్లకు మాత్రమే. అందులోనూ అమెరికాలో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. అక్కడ కూడా ఆండ్రాయిడ్ వాడే వాళ్ళకి లేదు. ప్రస్తుతం వెబ్లోను iOS ప్లాట్ఫామ్స్లో మాత్రమే ఈ ఫీచర్ ఉంది. మరింత గొప్ప సౌకర్యం ఇండియాకి ఎప్పుడొస్తుంది? వస్తే ఉపయోగాలేంటి? ఈ టూల్ ద్వారా ఎలా లాభం పొందొచ్చు? అదే ఇప్పుడు తెలుసుకుందాం. చాట్ జీపీటీ అందిస్తున్న ఫైనాన్షియల్ ఎనాలిసిస్ ఫీచర్ అప్డేట్ ప్రస్తుతం ఇండియాకి వర్తించదు. కారణం ఏంటంటే ఓపెన్ ఏఐ వాళ్ళు అకౌంట్ లింకింగ్ కోసం వాడుతున్న ప్లాయిడ్ సర్వీస్ మన ఇండియాలోని బ్యాంకుల్ని సపోర్ట్ చేయదు. పైగా మన దగ్గర యూపీఐ, ఆర్బీఐ నియమాలు చాలా కఠినంగా ఉన్నాయి. బ్యాంకు డేటాని ఇలా బయటి థర్డ్ పార్టీ యాప్స్కి ఇవ్వాలంటే మన దేశంలో అకౌంట్ అగ్రిగేటర్ అనే ప్రత్యేకమైన ఫ్రేమ్వర్క్ ఉంది. అయితే ఈ ఫైనాన్షియల్ టూల్ ఇండియాలోకి రాదు అని చెప్పలేం. సమీప భవిష్యత్తులోనే రావచ్చు. కానీ అలా రావాలంటే ఓపెన్ ఏఐ వాళ్ళు మన లోకల్ అగ్రిగేటర్లతో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇండియన్ బ్యాంక్స్తో ఎలాంటి అధికారిక ఒప్పందాలు చేసుకోలేదు. కానీ భవిష్యత్తులో ఇండియన్ మార్కెట్ కోసం ఈ టూల్ని విస్తరిస్తే అప్పుడు ఖచ్చితంగా ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. సరే, అసలు ఏఐ ద్వారా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల లాభాలేంటి? ఎన్నో లాభాలు ఉన్నాయి. మనం సాధారణంగా మన ఖర్చులన్నీ ఒక చోట చూసుకోవాలంటే రకరకాల బ్యాంక్ యాప్స్ ఓపెన్ చేయాలి, జాగ్రత్తగా లెక్కలు రాసుకోవాలి, లేదంటే ఏదైనా ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత రకరకాల కోణాల్లో విశ్లేషణలు చేయాలి. ఇవన్నీ అందరూ చేయలేరు. కానీ ఇలాంటి పనులన్నిటినీ చాట్ జీపీటీ సెకన్లలో చేసేస్తుంది. పైగా ఏది అడిగినా క్షణాల్లో డేటా అనలైజ్ చేసి జవాబు చెప్పేస్తుంది. ఉదాహరణకి, ఈ మధ్య నా ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి అని మీరు చాట్ జీపీటీని అడిగారనుకోండి, అది వెంటనే మీ లావాదేవీలన్నీ చెక్ చేస్తుంది. మీరు ఈ మధ్య హోటల్స్లో ఎక్కువగా తింటున్నారా, లేకపోతే అనవసరమైన సబ్స్క్రిప్షన్స్ ఏవైనా కట్టేశారా, ఇలాంటివన్నీ గమనించి విషయం తేల్చేస్తుంది. ఇదిగో ఫలానా చోట మీరు జాగ్రత్త పడాలి అంటుంది. అంతేకాదు, చాట్ జీపీటీ ఫైనాన్స్ ఉపయోగించి మీరు ఆర్థికపరమైన ప్లాన్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చే 5 ఏళ్లలో నేను ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను, దానికోసం ఎలా సేవ్ చేయాలి, ఒక సేవింగ్స్ ప్లాన్ ఇవ్వు అన్నారనుకోండి. మీ ప్రస్తుత ఖర్చులు, ఆదాయం అన్నిటినీ లెక్క వేసి అది ఒక పక్కా ప్లాన్ రెడీ చేసేస్తుంది. ఏఐ ఫిన్టెక్ వల్ల ఇలాంటి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఇక ట్యాక్స్ పేమెంట్ విషయంలో కూడా చిక్కులుండవు. అమెరికా మాటకొస్తే ఓపెన్ ఏఐ వాళ్ళు ఇంట్యూట్ అనే ఇంకో సంస్థతో కూడా చేతులు కలపబోతున్నారు. ఇంట్యూట్ అనేది అమెరికాలో ట్యాక్స్ ఫైలింగ్ సాఫ్ట్వేర్ తయారు చేసే కంపెనీ. అమెరికన్లు పన్నుల చెల్లింపుల కోసం వాడే టర్బో ట్యాక్స్ అనే ఫేమస్ టూల్ తయారు చేసింది వీళ్లే. వీళ్లతో చాట్ జీపీటీ జతకట్టడం వల్ల లాభం ఏంటి? ఫ్యూచర్లో ఇంకా డీప్ ఫైనాన్స్ విషయాలు కూడా చాట్ జీపీటీ ద్వారా తెలుసుకోవచ్చు. ఉదాహరణకి, రేపు పొద్దున ఫలానా స్టాక్స్ అమ్మితే ఎంత ట్యాక్స్ పడుతుంది అని యూజర్ అడిగాడనుకోండి, కరెక్ట్గా చెప్పేస్తుంది చాట్ జీపీటీ. యూజరు ఒక క్రెడిట్ కార్డు కోసం బ్యాంకుకు అప్లై చేశాడనుకోండి, అతనికి కార్డు ఇచ్చే ఛాన్స్ ఉందా లేదా కూడా చెప్పేయగలుగుతుంది. ఇండియాకి కూడా ఈ ఫిన్టెక్ ఫీచర్ విస్తరిస్తే మనకి కూడా ఇలాంటి సౌకర్యాలు వస్తాయి. అందులోనూ ఈ మధ్య ఓపెన్ ఏఐ వాళ్ళు జీపీటీ 5.5 అనే కొత్త మోడల్ని తీసుకువచ్చారు. ఇది పాత వెర్షన్ల కంటే చాలా బాగుంది. ముఖ్యంగా మనుషుల మాదిరిగా సందర్భాన్ని బట్టి ఆలోచించే విషయంలో ఇది చాలా బాగా పనిచేస్తోంది. అందుకే ఫైనాన్స్ లాంటి సున్నితమైన విషయాల్లో చాట్ జీపీటీ బెటర్ అవుట్పుట్ ఇస్తుందని ఓపెన్ ఏఐ వాళ్ళు నమ్ముతున్నారు. అయితే ఒక్క మాట, రేపు ఈ ఫిన్టెక్ ఫీచర్స్ అన్నీ ఇండియన్లకి కూడా అవైలబుల్గా వచ్చాయనుకుందాం. అప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏఐ ఫిన్టెక్ వల్ల ఇబ్బందులు, రిస్కులు లేకపోలేదు. డబ్బు విషయం అనగానే మనకి గుర్తుకు రావాల్సిన మొదటి పాయింట్ సెక్యూరిటీ. మన బ్యాంకు వివరాల్ని ఒక ఏఐకి ఇస్తున్నామంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అయితే ఓపెన్ ఏఐ కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. యూజర్లు తమకు నచ్చినప్పుడు అకౌంట్స్ కనెక్షన్ని కట్ చేసుకోవచ్చు. ఆ డేటాని 30 రోజుల్లోగా సిస్టమ్ నుండి పూర్తిగా డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. అయినప్పటికీ థర్డ్ పార్టీ యాప్స్కి మీ ఫైనాన్షియల్ డేటా యాక్సెస్ ఇవ్వడం అన్నది ఎప్పుడూ కొంత ప్రమాదకరమే. మీ పాస్వర్డ్స్ లేదా పిన్ నెంబర్స్ ఎవరికీ తెలియవని వీళ్ళు ధీమాగా చెబుతున్నప్పటికీ హ్యాకింగ్ లాంటి ముప్పులు పొంచి ఉండే అవకాశం లేకపోలేదు. ఏఐ ఇచ్చే సలహాల్ని ఎప్పుడూ 100% కరెక్ట్ అని నమ్మలేం. ఎప్పుడైనా ఏదైనా టెక్నికల్ ఇబ్బంది వల్ల అది మీ డేటాని తప్పుగా విశ్లేషిస్తే మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు తప్పు కావచ్చు. జీవితం దెబ్బతినే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే చాట్ జీపీటీ అనేది కేవలం ఒక అసిస్టెంట్ మాత్రమే అని, ఫైనల్ నిర్ణయం మీదే అయి ఉండాలని గుర్తుపెట్టుకోవాలి.
పెర్ప్లెక్సిటీ లాంటి కంపెనీలు కూడా ఇలాంటి ఫీచర్స్ తెస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో మన ఖర్చుల్ని, మన సేవింగ్స్ని మేనేజ్ చేసేది ఏఐ బాట్లే అన్నది నిజం. టెక్నాలజీ మీద పూర్తిగా ఆధారపడిపోకుండా మన ఇంగిత జ్ఞానాన్ని కూడా వాడుతూ ముందుకు పోతే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు.